ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర, మెర్జు చేసేందుకు 101% ప్రయత్నించారు. దాన్ని వ్యతిరేకించినందుకే రేవంత్ కోవర్ట్ అంటూ నాపై ముద్ర వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. నా తండ్రికి నేను లేఖ రాస్తే మీకేంద్రాబాయ్ నొప్పి, కేసీఆర్కు నేను రాసిన లేఖపై కొందరు లీకు వీరులు గ్రీకు వీరుల్లా విమర్శలు చేస్తున్నారు. నా తండ్రికి నేను లేఖలు రాసుకుంటే మీకేంద్రాబాయ్ నొప్పి, ముందు ఆ లేఖను లీక్ చేసింది ఎవరో తేల్చాలి. నేను నోరు విప్తే బాగుండదు, నాకు వెన్నుపోటు రాజకీయాలు నల్లికుట్ల రాజకీయాలు తెలియదు. బీజేపీ వాళ్ళు ఆసుపత్రి పెడితే దాని ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు? నేను సూటిగా మాట్లాడుతా, స్ట్రైట్ రాజకీయాలే చేస్తా. ఇది నా పార్టీ, నాకు హక్కు ఉంది. కోవట్టులు ఉన్నారంటూ నాపై పడి ఏడ్చుడైంది. ముందు ఆ కోవట్లను బయటకు పంపండి. ఇది బీఆర్ఎస్, నా పార్టీ, నాకు హక్కు ఉంది. నా నాయకుడు కేసీఆర్, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తా. ఇతరుల నాయకత్వంలో పనిచేయ. పార్టీ నుంచి నన్ను బయటకు పంపే దమ్మె వరకు ఉంది. తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి? ఎవరికి తలవంచా? నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, పూర్తి క్లారిటీతో ఉన్నా అని చెప్పి కవిత గారు చెప్తున్నటువంటి మాట. కోవర్టులుంటే బయటకు పంపకుండా నాపై ఏడుపులేంది? ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా పెయిడ్ ఆర్టిస్టులతో బద్నాం చేస్తారా? నాకు నీతులు చెప్తున్న వాళ్ళు పార్టీ కోసం ఏం చేశారో చెప్పాలి. కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇస్తే వాళ్ళెందుకు స్పందించలేదు? పోరాటాలు అసలు మనం ఈ మీద పోల్ పెట్టినాం కదా, ఆ పోల్ ఏం దాకా వచ్చిందో ఒకసారి చూద్దాం. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసే ఛాన్స్ ఉందా? విలీనం చేసే ఛాన్స్ ఉందని 162% మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఇది భారీ దెబ్బ బీఆర్ఎస్ పార్టీకి, కోలుకోలేని దెబ్బ. ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నందుకు పోరాటాలు చేయకుండా ట్విట్టర్లో పోస్టులు పెడితే చాలా. ఇక్కడ పార్టీ ఉత్సవాలు మరిచి అమెరికాలో చేసుకుండేంది. నా తండ్రి నుంచి నన్ను విడదీసే కుట్రలు చేస్తున్నారు. నేను కాంగ్రెస్లో చేరుతాననే వార్తలు పూర్తిగా అబద్ధం. నాకు నల్లికుట్ల రాజకీయాలు తెలియదు. నేను నోరు విప్పితే బాగుండదు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా, వేరెవరి నాయకత్వంలోనూ చేయను. కేటీఆర్ హరీష్ రావులే లక్ష్యంగా చిట్చాట్లో కామెంట్ చేసిందట. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి కుట్రలు చేస్తున్నారని ఇప్పటికే 101% ప్రయత్నాలు జరిగినాయి. 100% అంటుంది. బోనం ఎత్తి డ్యాన్స్ చేసి ఉదయం హైదరాబాద్లో తన ఇంట్లో చిట్చాట్ తర్వాత ఎమ్మెల్సీ కవిత మేడ్చల్ జిల్లా సేవాలాల్ తాండాలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనం ఎత్తుకున్నారు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిరట. మరి నిన్న మల్లారెడ్డి నేను మాట్లాడుతూ ఉంటే నీ హెల్ప్ కావాలని అడిగిన ఆయనతో మరి ఇటు ఈ కూటమిలోకి చేరిండా ఏంది నాకు అర్థం కాలేక, నేను వేరే పంచాయతీలో ఉండాలి, నీ హెల్ప్ కావాలి మల్లన్నా అని చెప్పిండు. అదేందో. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.